హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి పాఠాలు మరియు వాటి యొక్క ప్రక్రియలకు గురించి తప్పనిసరిగా ఒక బిట్ ఇస్తున్నారు. అది బిట్ అనేటటువంటిది ఎట్లా వస్తుందంటే పాఠం పేరిచ్చి ప్రక్రియ ఏంటి అని అడగొచ్చు. లేదా ఒక ప్రక్రియ ఇచ్చి ఆ ప్రక్రియకి చెందినటువంటి పాఠాలు ఏవని అడగొచ్చు. లేదా ప్రక్రియ గేయము, కథానిక, ఇతిహాసం ఇట్లాంటి ప్రక్రియలున్నాయి కదా! వాటి వివరణ గురించైనా బిట్ అడగొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి గేయం అనే ప్రక్రియకి సంబంధించి క్రింది వానిలో సరికానిదేది ఇట్లా. చూడండి గేయం అనే ప్రక్రియ గురించి పూర్తి కూలంకషంగా అంటే నెక్స్ట్ ఇగోండి ఆత్మకథ అనే ప్రక్రియ గురించి ఇట్లా బిట్లు అనేటటువంటివి ఇలా అయినా అడగవచ్చు. లేదా ఒక పాఠం పేరు ఇచ్చి ప్రక్రియ ఇచ్చి క్రింది వానిలో ఆ ప్రక్రియకి చెందిన పాఠాలు ఏవైనా అడగవచ్చు. ఇట్లా అన్నింటినీ కవర్ చేస్తూ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు చూడండి. మీకు బిట్ వచ్చిన తప్పనిసరిగా మిస్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంది. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో గేయం అనే ప్రక్రియకు చెందని పాఠ్యాంశాలు ఏమిటి? గేయం అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు మనకి టోటల్ గా ఎన్ని ఉన్నాయంటే టోటల్ గా 9 లెసన్స్ ఉన్నాయండి. గేయం అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు 3rd నుంచి 8th వరకు చూసుకున్నట్లయితే 9 లెసన్స్ అనేటటువంటి ఉన్నాయి. ఆ 9 లెసన్స్ లో మనకి తెలుగు తల్లి మా ఊరి ఏరు, మంచి బాలుడు, సత్యమహిమ, దేశమును ప్రేమించుమన్నా, గాంధీ మహాత్ముడు, ఏ దేశ మేగినా, అమ్మఒడి. వీటిలో మంచి బాలుడు, సత్యమహిమ అనేటటువంటివి గేయం అనే ప్రక్రియకు చెందవు. మరి ఈ ఫస్ట్ 2 తెలుగు తల్లి, మా ఊరి ఏరు, దేశమును ప్రేమించుమన్నా, గాంధీ మహాత్ముడు, ఏ దేశ మేగినా, అమ్మఒడి, మా కొద్దీ తెల్లదొరతనం, కప్ప తల్లి పెళ్లి, ఆంధ్ర వైభవం. ఈ 9 లెసన్స్ కూడా మనకి గేయం అనేటటువంటి ప్రక్రియకు చెందుతాయి. ఈ మంచి బాలుడు, సత్యమహిమ అనేవి చెందవు. ఇవి మనకి గేయ కథ అనేటటువంటి ప్రక్రియకి చెందుతాయి. ఈ మంచి బాలుడు, సత్యమహిమ అనేవి గేయ కథ అనే ప్రక్రియకు చెందుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో గేయం అనే ప్రక్రియకు చెందిన పాఠం ఏది? నేను 9 చెప్పాను కదా, ఆ 9 లో ఇవి 2 కూడా ఉంటాయి, ఇవి 3 కూడా ఉన్నాయి. ఏంటి, గత బిట్ లో మనం 6 కవర్ చేయడం జరిగింది. 6 లెసన్స్. తెలుగు తల్లి, మా ఊరి ఏరు, దేశమును ప్రేమించమన్నా, గాంధీ మహాత్ముడు, ఏ దేశం ఏగినా, అమ్మఒడి అనేటటువంటి 6 లెసన్స్ కవర్ చేసి మరి ఈ 3తో కలిపి మొత్తం 9 లెసన్స్ అవుతున్నాయి. మా కొద్దీ తెల్లదొరతనం, కప్పతల్లి పెళ్లి, ఆంధ్ర వైభవం ఇవి కూడా గేయం అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు. సో ఇక్కడ మనకు ఆన్సర్ 5 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, గేయం అనే ప్రక్రియకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? గేయం అనే ప్రక్రియకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? మనకి ప్రక్రియలు అనేటటువంటి 8th క్లాస్ లో ప్రతి లెసన్ వెనక ఇవ్వడం జరిగింది. అవి మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి కదా. దానిలో భాగంగానే ఇక్కడే మనం కవర్ చేస్తూ అందించడం జరుగుతుంది. గానం ప్రధానంగా సాగేటటువంటి ప్రక్రియనే గేయం అంటారు. అంటే గేయంలో ప్రధానమైనది ఏంటి అని అడగొచ్చు. బిట్ ఇలాగే అడగాలని ఏం లేదు. గేయంలో ప్రధానమైనది ఏది అంటే గానమే ప్రధానంగా సాగుతుంది. ఇది ఛందస్సుతో ఉంటుంది, లయబద్ధంగా ఉంటుంది, పాడడానికి వీలుగా ఉంటుంది. ఛందస్సును కలిగి ఉండి లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉండదు అన్నారు కాబట్టి సరికానిది ఏమవుతుంది అంటే సెకండ్ అనేటటువంటిది సరికాదు. ఇందులో శబ్ద సౌందర్యం ఎక్కువగా ఉంటుంది, అంటే అది వినసొంపుగా ఉంటుంది, శబ్ద సౌందర్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఏ భాషా సాహిత్యంలోనైనా దీనికి గొప్ప స్థానం ఉంది. చూడండి బిట్టు మనకి ఈ క్రింది ప్రక్రియలలో ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం కలిగి ఉండేది ఏది అని అడగవచ్చు. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? గేయం అవుతుంది. సో ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానాన్ని కలిగి ఉండేది ఏది అంటే గేయం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరికాదు, ఎందుకంటే ఉండదు అన్నారు కాబట్టి సరికాదు, ఎందుకంటే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్, మంచి బాలుడు, సత్యమహిమ అనునవి ఈ క్రింది ఏ ప్రక్రియలకు చెందినవి? మంచి బాలుడు, సత్యమహిమ అనేటటువంటి పాఠ్యాంశాలు ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినవి? గేయ కథ అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు 2. అవి ఏంటి అంటే మంచి బాలుడు, సత్యమహిమ. గేయ కథ అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు 2. అవి మంచి బాలుడు, సత్యమహిమ. ఇది 3rd క్లాస్ లో ఉంది, ఇది 4th క్లాస్ లో ఉందన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వ్యాసం అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు. వ్యాసం అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు 2 ఉన్నాయి. అది ఏంటేంటి? ముగ్గుల్లో సంక్రాంతి, తరికొండ వెంగమాంబ. ముగ్గుల్లో సంక్రాంతి, తరికొండ వెంగమాంబ అనేటటువంటి 2 పాఠాలు వ్యాసం ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు. ఇది 4th క్లాస్ లో ఉంది, ఇది 5th క్లాస్ లో ఉందన్నమాట.
నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కథ అనేటటువంటి ప్రక్రియకి చెందని పాఠం ఏది? కథ అనే ప్రక్రియకు చెందని పాఠం ఏది? కథ అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు 7 లెసన్స్ అండి. కథ అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు 7 లెసన్స్. సో చెందని ఇక్కడ మనం ఎన్ని కవర్ చేసాం? 6 లెసన్స్ వరకు మాక్సిమం కవర్ చేసాం. 7 లెసన్ అనేది కవర్ చేయలేదు, నెక్స్ట్ బిట్ లో కవర్ అవుతుంది. అయితే ఇక్కడ చందని పాఠం ఏది అంటే పొడుపు విడుపు మంచి బహుమతి అనేటటువంటివి చెందవు. మిగతావన్నీ కూడా కథ అనేటటువంటి ప్రక్రియకు చెందినవి. మేమే మేకపిల్ల అనేది కథ, మర్యాద చేద్దాం అనేది కథ, గోపాల్ తెలివి అనేది కథ, పరివర్తన అనేది కథ, సమయస్ఫూర్తి అనేది కథ, మమకారం అనేది కూడా కథే. సో మేమే మేకపిల్ల మర్యాద చేద్దాం థర్డ్ క్లాస్ లో ఉన్నాయి, గోపాల్ తెలివి పరివర్తన 4th క్లాస్ లో ఉన్నాయి, సమయస్ఫూర్తి మమకారం అనేటటువంటివి 6th క్లాస్ లో ఉన్నాయి. ఓకే అండి. మరి పొడుపు విడుపు మంచి బహుమతి అనేటటువంటివి నెక్స్ట్ చెప్తాను, అవి దేనికి చెందుతాయని. ఇవి సంభాషణకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు. సంభాషణకు చెందినటువంటి పాఠ్యాంశాలు అన్నమాట. నెక్స్ట్ వన్, మేలి మలుపు అనేటటువంటి పాఠ్యాంశం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినది? మేలి మలపు అనేటటువంటి పాఠ్యాంశం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినది? ఆల్రెడీ చెప్పాను కదా, కథ అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటి లెసన్స్ 7 ఉన్నాయి. ఆల్రెడీ 6 లెసన్స్ ఫస్ట్ బిట్ ఇప్పుడు బిట్ లో కవర్ చేస్తాం. ఇది 7th లెసన్, ఇది ఒక లెసన్ అన్నమాట. ఇది కూడా 6th క్లాస్ లో ఉంది. టోటల్ గా మేమే మేకపిల్ల, మర్యాద చేద్దాం, గోపాల తెలివి, పరివర్తన, సమయస్ఫూర్తి, మమకారం, మేలిమలుపు, ఇవన్నీ కూడా కథ అనేటటువంటి ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశాలు. మేలిమలుపు అనేది కథ అనే ప్రక్రియకి చెందిన పాఠ్యాంశం. పద్యం అనేటటువంటి ప్రక్రియకి చెందిన పాఠాలు ఏవి? పద్యం అనేటటువంటి ప్రక్రియకి చెందినటువంటి పాఠాలు ఏవి? పద్యం అనే ప్రక్రియకి చెందినటువంటి పాఠాలు మనకు అందరికీ తెలుసు. ఎట్లా ఉంటాయి? పద్యం అన్న శతకం అన్న ఒకటి కాదు. ఎందుకంటే శతకం అనేటటువంటి వాటికి చెందినవి శతక పద్యాలు. ఏంటి? పద్య పరిమళం, శతక సౌరభం, సుభాషితాలు, పద్యరత్నాలు, ఇవన్నీ కూడా శతకం అనేటటువంటి వాటికి చెందినవి. సుభాషితాలు, పద్య పరిమళం, శతక సౌరభం, పద్యరత్నాలు ఇట్లాంటివన్నీ కూడా శతకం అనేటటువంటి ప్రక్రియకి చెందినవి. మరి ఇక్కడ పద్యం అనేటటువంటి ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశాలు ఇవి శతకానికి చెందవు, పద్య రూపంలో ఉంటాయి, కానీ శతకాలు కాదనమాట. ఇవి ఏంటి అంటే 2 లెసన్స్. త్రిజట స్వప్నం, మేలు కొలుపు, ఇది మేలు మలుపు కాదు, మేలు కొలుపు. చూడండి, ఇక్కడ చెప్పినటువంటి పాఠ్యాంశం మేలి మలపు, ఇక్కడ చెప్పినటువంటి పాఠ్యాంశం మేలు కొలుపు. ఈ మేలు కొలుపు అనేటటువంటిది హరిజన శతకర్త అయినటువంటి కుసుమ ధర్మన్ గారు రచించినటువంటి పాఠ్యాంశం అండి ఇది. మేలు కొలుపు అనేటటువంటిది హరిజన శతకర్త అయినటువంటి కుసుమ ధర్మన్న గారు రచించినటువంటి పాఠ్యాంశం. మేలు కొలుపు ఇది పద్య రూపంలో ఉంటుంది. త్రిజట స్వప్నం కూడా పద్య రూపంలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పద్యం అనేటటువంటి ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశాలు 2. శతకం అనే ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశాలు ఏంటంటే వస్తాయంటే పద్యరత్నాలు, పద్య పరిమళం, శతక సౌరభం, సుభాషితాలు, ఇవన్నీ కూడా శతకం అనేటటువంటి ప్రక్రియకి చెందినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. నా బాల్యం, నాటి చదువు అనేటటువంటి పాఠ్యాంశాలు ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినవి? మీకు అన్ని లెసన్స్ కూడా కవర్ చేస్తూ అందించడం జరిగిందండి. ఏ ఒక్క లెసన్ ని కూడా విడిచిపెట్టలేదు, అన్ని లెసన్స్ కవర్ చేయడం జరిగింది. నా బాల్యం, నాటి చదువు అనేటటువంటి పాఠ్యాంశాలు ఏ ప్రక్రియకు చెందినవి? ఇవి ఆత్మకథ, అంటే తన గురించి తాను చెప్పుకునేటటువంటి ఆత్మకథ అనే ప్రక్రియకి చెందినవి. ఇవి ఉత్తమ కథనంలో నడుస్తుంది అనమాట. అలాగే స్వగతం లేదా స్కెచ్ అనేటటువంటిది కూడా తన గురించి తాను చెప్పుకునేటటువంటిదే, అది కూడా ఉత్తమ కథనంలోనే నడుస్తుంది. మర్రి చెట్టు అనే పాఠ్యాంశం గుర్తుపెట్టుకోండి. మర్రి చెట్టు పాఠ్యాంశం కూడా ఉత్తమ కథనంలో నడుస్తుంది, అది కూడా తన గురించి తాను చెప్పుకునేటటువంటిది. స్వగతం అనే ప్రక్రియ అది. ఇక్కడ స్వగతం లేదా స్కెచ్ అనే ప్రక్రియ. ఇది ఆత్మకథ అనేటటువంటి ప్రక్రియకి చెందినవి. నా బాల్యం, నాటి చదువు అనేటటువంటి లెసన్స్ ఇది ఉత్తమ కథనంలో నడుస్తాయి. ఇవి కూడా అంటే తన గురించి తాను చెప్పుకునేటటువంటి ఉత్తమ కథనం అంటారు. నెక్స్ట్ వన్, కథానిక అనేటటువంటి ప్రక్రియకు సంబంధించి సరి అయినది కానిది ఏంటి? కథానిక అనే ప్రక్రియకి సంబంధించి సరి అయినది కానిది. కథ, కథానిక అనేవి ప్రస్తుతం పర్యాయ పదాలుగా వాడుతున్నారు. అంటే అర్థం ఏంటి? కథ అన్నా కథానిక అన్నా ఒకటే అని అర్థం. కథ అన్నా కథానిక అన్నా ఒకటే. జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనను కళాత్మకంగా చిత్రిస్తుంది. అలాగే క్లుప్తత దీని లక్ష్యం. క్లుప్తత అనేది దీని లక్ష్యం. అంటే ఎంత పెద్ద విషయాన్నైనా చాలా సంక్షిప్తంగా చెప్పడం దీని యొక్క లక్ష్యం. కానీ ఇక్కడ కాదు అన్నాను కాబట్టి సరికానిది ఏది ఉంది అంటే ఇది మాత్రమే సరికాదు. పాత్రలు, నేపథ్యం, కథనం మరియు జీవిత వాస్తవికత దీని ముఖ్య భాగాలు. మనకి లాస్ట్ది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి.
పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత ముఖ్య భాగాలుగా కలిగినటువంటి ప్రక్రియ ఏది అని అడగవచ్చు. అప్పుడు మనం దేన్ని ఎంచుకోవాలి? కథానిక అనేటటువంటి దాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఓకే అండి. ఇది జీవితంలో జరిగేటటువంటి ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్లుప్తత దీని లక్ష్యం. ఓకేనండి. నెక్స్ట్ వన్, శతకం అనే ప్రక్రియకు సంబంధించి సరి అయినది కానిది ఏమిటి? శతకం అనే ప్రక్రియకి సంబంధించి సరి అయినది కానిది 100 లేదా 108 పద్యాల రచననే శతకం అంటారు. ఇందులో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. ముక్తకం అంటే ఏంటి? ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉండడమే ముక్తకం. ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉండడాన్నే ముక్తకం అంటారు. ప్రతి పద్యం చివరలో ఒక పదం లేదా 1 నుండి 2 పాదాల వరకు మకుటం ఉంటుంది. చూడండి, ముక్తకం అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉండడం. అంటే ముందు పద్యానికి వెనక పద్యానికి లింకప్పులు లేకపోవడం. మరి 1 లేదా 2 నుంచి ఒక పద్యానికి ఒక చివర ఒక పదం గాని, లేదా ఇక్కడ నుంచి మొదలుకొని అంటే 2 పాదాల వరకు, ఒక పదం మొదలుకొని 2 పాదాల వరకు చివర ఉండేటటువంటిది. పద్యం చివర ఉండేటటువంటి దాన్నే మకుటం అంటారన్నమాట. సో 100 పద్యాలను మాత్రమే శతకం అంటారు అనేది ఇక్కడ రాంగ్. 100 లేదా 108 పద్యాల రచననే శతకం అంటారు కాబట్టి ఇది మనకి 100 పద్యాలను మాత్రమే అన్నారు కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కథానిక అనే ప్రక్రియకు చెందని పాఠం ఏది? చూడండి, చెందని పాఠం ఏది అంటే ఇక్కడ మనకి కథానిక నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నప్పటికీ కథ అనే ప్రక్రియకు చెందినవి 7 లెసన్స్ చెప్పాను. మేమే మేకపిల్ల, మర్యాద చేద్దాం, గోపాల్ తెలివి, పరివర్తన, సమయస్ఫూర్తి, మమకారం, మేలిమలుపు. అవి 7 అనేటటువంటివి కథ అనే ప్రక్రియకు చెందినవి. కానీ కథానిక నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నప్పటికీ కథానిక అనే ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశాలు 3. తృప్తి, మాతృభూమి, తొలి పండుగ అనేది కాదు, యథ. తృప్తి, మాతృభూమి, యథ అనేటటువంటివి కథానిక ప్రక్రియకు చెందినవి. తృప్తి కథానిక, మాతృభూమి కథానిక, యథ కథానిక. తృప్తి ఇగోండి త్రూ అని వచ్చింది అంటే ఈ 2 కూడా కథానిక అనే ప్రక్రియకి చెందినవి. యథ అనేది కూడా కథానికయే. తొలి పండుగ అనేటటువంటిది కాదనమాట. తొలి పండుగ అనేటటువంటిది కాదు. తొలి పండుగ అనేది దేనికి చెందుతుందంటే కథనం అనేటటువంటి ప్రక్రియకు చెందుతుంది. కథనం అనే ప్రక్రియకు చెందుతుంది. నెక్స్ట్ వన్, బారిస్టర్ పార్వతీశం మరియు సాయం అనే పాఠ్యాంశాలు ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందుతాయి? కథనం అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటి పాఠాలు ఎన్ని అంటే 3 ఇచ్చారు. అవి ఏంటంటే తొలి పండుగ ఒకటి, ఆల్రెడీ లాస్ట్ వీక్ లో చెప్పాం. తొలి పండుగ, బారిస్టర్ పార్వతీశం, సాయం. ఈ 3 కూడా కథనం అనేటటువంటి ప్రక్రియకు చెందినవి. తొలి పండుగ, బారిస్టర్ పార్వతీశం, సాయం ఈ 3 కూడా కథనం అనే ప్రక్రియకు చెందినవి. రాజు కవి అనేటటువంటి పాఠ్యాంశం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినది? రాజు కవి అనేటటువంటి పాఠ్యాంశం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినది? ఇది ఒక పద్య రూపంలో ఉన్నటువంటి ఒక పద్య కథ అనే ప్రక్రియకు చెందినది. చెప్పదలుచుకున్న విషయం పాఠకుల యొక్క హృదయానికి హత్తుకునేలా చేసేటటువంటి ప్రక్రియ ఏది? చెప్పదలుచుకున్నటువంటి విషయం పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేసేటటువంటి ప్రక్రియ ఏది అంటే కథానిక. చెప్పదలుచుకున్న విషయం పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేసే ప్రక్రియ కథానిక. ఆత్మకథ అనేటటువంటి ప్రక్రియకి సంబంధించి సరి అయినది ఏంటి? ఆత్మకథ ఇది ఒక వ్యక్తి తన జీవిత అనుభవాలను, భావాలను జోడించి స్వయంగా రాసుకునేటటువంటి సాహిత్య ప్రక్రియ. ఇది కేవలం ఆ వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, ఆ వ్యక్తి చరిత్ర ఒక్కటే కాదు, అప్పట్లో అంటే ఆయన చరిత్ర గురించి రాస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఆయన పెరిగినటువంటి వాతావరణం ఎట్లాంటిది, అప్పటి రోజుల్లో ఎలాంటి కల్చర్ ఉండేది, ఎలాంటి సామాజిక పరిస్థితులు ఉండేవి అనేటటువంటిది కూడా మనకి తెలుస్తుందన్నమాట. సో ఆ ఒక్క చరిత్ర, ఆ ఆత్మకథ అనేది ఆ ఒక్క చరిత్ర, ఆ వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, ఆ కాలంలో సామాజిక పరిస్థితుల చరిత్రను కూడా ప్రతిబింబిస్తుంది. ఇది ఎల్లప్పుడూ కూడా ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ కూడా ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. అంటే ఏంటి? నేను, మేము అని తన గురించి తాను చెప్పుకునేలా ఉంటుందన్నమాట. అంటే నేను నా కాలంలో ఇలా జరిగింది, మేము ఇట్లా చేశాము, నేను ఇట్లా చేశాను, అట్లా తన గురించి తాను చెప్పుకునే విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు చూస్తే పైవన్నీ కూడా సరి అయినవేనండి. పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది పాఠాలు వాటి ప్రక్రియలకు సంబంధించి సరికాని జత ఏది? పాఠాలు వాటి ప్రక్రియలకు సంబంధించి సరికానిది. నా యాత్ర అనేటటువంటిది యాత్రా రచన.
ఆంధ్ర వైభవం అనేది వ్యాసం అన్నారు, రాంగ్. ఆంధ్ర వైభవం అనేది గేయం అనేటటువంటిది అని ఫస్ట్ మీకు చెప్పాను కదా. ఆంధ్ర వైభవం అనేది గేయం అనే ప్రకృతికి చెందినది, వ్యాసం కాదు. కప్పతల్లి పెళ్లి, ఇప్పుడు చూడండి ఇక్కడ కప్పతల్లి పెళ్లి కూడా గేయం అనేటటువంటి ప్రక్రియకి చెందినది. మరి పద్య పరిమళం అనేది శతకం. సో ఇక్కడ మనకి సరి అయినది ఏంటి అంటే నా యాత్ర రచన అనే ప్రక్రియకి చెందినది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సంభాషణ అనే ప్రక్రియకు చెందని పాఠమే. సంభాషణ అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు ఏవేవి అంటే 3 లెసన్స్. సంభాషణ అనే ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశాలు 3 లెసన్స్. పొడుపు విడుపు ఇట్ ఈజ్ పండుగ మంచి బహుమతి. పొడుపు విడుపు ఇట్ ఈజ్ పండుగ మంచి బహుమతి, ఇది 4th క్లాస్ లో ఉంటుంది. ఈ రెండు కూడా 5th క్లాస్ లో ఉంటాయి. పొడుపు విడుపు సంభాషణ ప్రక్రియ, ఇట్ ఈజ్ పండుగ కూడా సంభాషణయే, మంచి బహుమతి కూడా సంభాషణ. ఈ మూడు కూడా సంభాషణకు సంబంధించినటువంటివి అన్నమాట. ఈ సందేశం అనేటటువంటిది సంభాషణ కాదు, ఖండకావ్యం. సందేశం అనేటటువంటిది ఖండకావ్యం అనే ప్రక్రియకు సంబంధించింది. క్రింది వానిలో ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందనది ఏంటి? ఖండకావ్యం అనేటటువంటి ప్రక్రియకు చెందనది ఏమిటి? మహాకావ్యాల నుండి రసాత్మకమైనటువంటి ఘట్టాలను, ఒకే కథా వస్తువు ఉన్నటువంటి ఘట్టాలను విడిగా తీసుకొని రచించేటటువంటి కావ్యమే ఖండకావ్యం. మనకి బిట్టి ఒక్కటి కూడా ఇవ్వచ్చు. మహాకావ్యాల నుంచి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు ఉన్నటువంటి ఘట్టాలను విడిగా తీసుకొని రచించే కావ్యానికి గల పేరేంటి? కావ్యాన్ని ఏమంటారు? ఇట్లా అడగొచ్చు. ప్రబంధమా, గల్పికనా, కథానికనా, ఇతిహాసమా, ఖండకావ్యమా, ఇట్లా ఏవైనా అడగొచ్చు అన్నమాట. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఖండకావ్యం అవుతుంది. క్లుప్తత దీని లక్ష్యం అన్నారు, ఇది రాంగ్. క్లుప్తత దీని లక్ష్యం అనేటటువంటిది కథానికకు చెందుతుంది, ఇక్కడ ఇది చెందదన్నమాట. నెక్స్ట్ వన్, ఇందులో కవి యొక్క భావం విపులంగా ఉంటుంది. వ్యర్థ పదాలకు వర్ణనలకు అసలు అవకాశమే ఉండదు. వ్యర్థ పదాలకి వర్ణనలకి అసలు అవకాశమే ఉండదు. ఆత్మాశ్రయ రీతి, వస్తు భావ శైలి కవితా రచనల్లో నవ్యత కనిపిస్తుంది అన్నమాట. ఆత్మాశ్రయ రీతి అంటే ఎక్కువగా తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆత్మాశ్రయ రీతి, వస్తు భావ శైలి కవితా రచనల్లో నవ్యత కనిపిస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లుప్తత దీని లక్ష్యం అనేటటువంటిది సరికాదన్నమాట. కొండవాగు అనేటటువంటి పాఠ్యాంశం, మీకు చెప్పాను కదా, ఖండకావ్యం అనేటటువంటిది సందేశం పాఠ్యాంశం. సందేశం ఖండకావ్యం అనే ప్రక్రియకు సంబంధించిందన్నమాట. కొండవాగు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినది? కొండవాగు అనే పాఠ్యాంశం లేఖ అనేటటువంటి ప్రక్రియకు సంబంధించింది. మరి లేఖ అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ ఎన్ని ఉన్నాయంటే 2. ప్రియమిత్రునికి అనేటటువంటి లెసన్ ఒకటి ఉంది. ప్రియమిత్రునికి అని సంజీవ్ దేవ్ గారు రచించారు కదా. ఈ ప్రియమిత్రునికి అలాగే కొండవాగు ఈ రెండు కూడా లేఖ ప్రక్రియకి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు, లేఖ. నెక్స్ట్ వన్, జయగీతం అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకు చెందినది? జయగీతం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది? మరి పాట అనే ప్రక్రియకు చెందినది. పాట అనే ప్రక్రియకు చెందినటువంటి లెసన్స్ 2 అన్నమాట. అవి ఏంటంటే అంటే జయగీతం ఒకటి, పెన్నేటి పాట. ఈ రెండు కూడా, ఈ పెన్నేటి పాట అని అనగానే మీకు పాట అని గుర్తుకు రావచ్చు. పెన్నేటి పాట, జయగీతం ఈ రెండు కూడా పాట అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటి లెసన్స్. ఈ క్రింది పాఠాలు వాటి ప్రక్రియలకు సంబంధించి సరికాని జత ఏది? పాఠాలు వాటి ప్రక్రియలకు సంబంధించి సరికానిది. ప్రియమిత్రునికి అనేది లేఖ. మేలుకొలుపు అనేది పద్య రూపంలో ఉంటుంది, చెప్పాను కదా. మేలుకొలుపు, త్రిజట స్వప్నం ఈ రెండు కూడా ఈ రెండు కూడా పద్య రూపంలో ఉంటాయని చెప్పాను ఆల్రెడీ. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేది ద్విపద అనే ప్రక్రియకి సంబంధించినది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేది ద్విపద అనే ప్రక్రియకు చెందినది. పెన్నేటి పాట అనేది పాట అని ఆల్రెడీ చెప్పాను, గేయం అయితే కాదు. పెన్నేటి పాట అనేది పాట అని ఆల్రెడీ చెప్పాను కదా, గేయం అయితే కాదు. జయగీతం, పెన్నేటి పాట పాట అనే ప్రక్రియకి సంబంధించింది, గేయం అయితే కాదనమాట. నెక్స్ట్ వన్, హితోక్తులు అనేటటువంటి పాఠం ఈ క్రింది ఏ ప్రక్రియకు సంబంధించింది? హితోక్తులు అనేటటువంటి పాఠం ఈ క్రింది ఏ ప్రక్రియకు సంబంధించింది? అనువాదం అనేటటువంటి ప్రక్రియకు చెందినదన్నమాట. అనువాదం. క్రింది వానిలో చారిత్రక కథ అనేటటువంటి స్థల పురాణం అనేటటువంటిది వాటి యొక్క ఇతివృత్తం. ఆ లెసన్ యొక్క ఇతివృత్తం స్థల పురాణం, అది ఒక చారిత్రక కథ అన్నమాట. ఈ చారిత్రక కథ అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏది అంటే ధర్మ నిర్ణయం. సాహితీ రూపకం అనే ప్రక్రియకి చెందిన పాఠం ఏది? సాహితీ రూపకం అనే ప్రక్రియకి చెందిన పాఠం భువన విజయం. సాహితీ రూపకం అనే ప్రక్రియకి చెందినది భువన విజయం. ఆతిథ్యం అనే పాఠం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినది? ఆతిథ్యం అనేది ఇది ఒక ఇతిహాసం.
ఇతిహాసం ఇతిహాసం అనేటటువంటి ప్రక్రియకు చెందినదన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠాలు వాటి ప్రక్రియలకు సంబంధించి సరి అయిన జత ఏది? క్రింది పాఠాలు ప్రక్రియలకు సంబంధించి సరి అయినది. ఇక్కడ మాయా కంబలి అనేటటువంటిది జానపద కథ. ఎస్, రైట్ ఆన్సర్ అండి, గుర్తుపెట్టుకోండి. మాయా కంబలి అనే లెసన్ అనేది ఇది ఒక జానపద కథ. మమకారం అనేటటువంటిది కథ. మమకారం అనేటటువంటిది కథ అనే ప్రక్రియకి చెందింది. గజల్ అయితే కాదు. చిన్ని శిశువు అనేటటువంటి పాఠం పద కవిత. పద కవిత అనే దానికి చెందుతుంది. వచన కవిత అయితే కాదు. వచన కవిత కాదు. అక్షరం అనేటటువంటి లెసన్ వచన కవితకి చెందుతుంది. పద కవిత అని ఇచ్చారు. సో ఈ రెండు కూడా ఆపోజిట్ లో ఉన్నాయి. ఈ రెండు కూడా సరికాదు. మాయా కంబలి జానపద కథ అనే దానికి చెందుతుంది. గుర్తుపెట్టుకోండి. సమదృష్టి అనే పాఠం ఈ క్రింది ఏ ప్రక్రియకు సంబంధించింది? సమదృష్టి అనేటటువంటి లెసన్ గజల్ ప్రక్రియకు సంబంధించింది అనమాట. గజల్ పైడ్ తెరేష్ బాబా గజల్ అనేటటువంటి ప్రక్రియకు సంబంధించింది సమదృష్టి అనేటటువంటి పాఠ్యాంశం. గజల్ అనేటటువంటి ప్రక్రియకి సంబంధించి క్రింది వాణిలో సరికా అనేది ఏమిటి? గజల్, ఇక్కడ మూలం చూసుకుంటే గజల్ అనేటటువంటి పదం గజాల్ నుంచి పుట్టింది. ఇది ఉర్దూ సాహిత్యం నుండి తెలుగులోనికి వచ్చిందనమాట. ఉర్దూ సాహిత్యం నుండి తెలుగులోనికి వచ్చింది. అరబ్బీ భాషలో గజల్ అంటే అర్థం రాగాలాపన అని అర్థం. గజల్ అంటే రాగాలాపన అనేటటువంటి అర్థం వచ్చే గజల్ అనే పదం ఏ భాషలో చూడండి, గజల్ అనేటటువంటి పదానికి ఏ భాషలో రాగాలాపన అనే అర్థం అని అడగొచ్చు. అరబ్బీ భాషలో. చందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైనటువంటి నడకతో స్వేచ్ఛాను భావాన్ని ప్రకటిస్తుంది అనమాట. ఇది చందోబద్ధంగా ఉంటుంది, లయాత్మకంగా కూడా ఉంటుంది అనమాట. నడకతో స్వేచ్ఛను భావాన్ని ప్రకటిస్తుంది. ఇందులో విషయ వ్యాప్తి ఎక్కువ. అంటే ఏ చరణానికి ఆ చరణమే ఉంటుందన్నమాట. ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది అనమాట గజల్. సో ఇక్కడ మనకి సరికానిది ఏది అంటే, ఇక్కడ మనం లాస్ట్ లో చూసుకున్నట్లయితే 4th ఆప్షన్ లో కలిగి ఉండదు అని ఇచ్చాం. స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది, కానీ కలిగి ఉండదని ఇచ్చాం కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు సరికాదు. నెక్స్ట్ వన్, గజల్ ప్రక్రియకి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? గజల్ ప్రక్రియకి సంబంధించి క్రింది వానిలో సరికానిది. పల్లవిని ఏమంటారు? మత్లా అంటారు. చరణాన్ని మత్తా అంటారు. ఇందులో అంత్యప్రాసతో పాటు కవినామ ముద్ర కూడా ఉంటుంది. అంత్యప్రాసతో పాటు కవినామ ముద్ర ఉంటుంది. ఆ కవినామ ముద్రనే తకల్లస్ అంటారు. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, గోరంత దాన్ని కొండంతగా చెప్పే రసగులిక గజల్ అన్నారు. ఇది రాంగ్. కొండంత దాన్ని గోరంతగా చెప్తుంది. ఎంత పెద్ద విషయాన్ని అయినా సరే చిన్నగా చెప్పేస్తుంది అనమాట. కొండంత భావాన్ని గోరంతలో చెప్పేటటువంటి రసగులిక ఏది అంటే గజల్. మరి ఇక్కడ రివర్స్ లో ఉంది కాబట్టి ఇది మనకి సరికాదనమాట. పల్లవిని మత్త, చరణాన్ని మక్త, అలాగే కవినామ ముద్రని తకల్లస్ అంటారు. కొండంత భావాన్ని గోరంతలో చెప్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, డూడు బస్వన్న అనే పాఠ్యాంశం ఈ క్రింది ఏ ప్రక్రియకు సంబంధించినది? ఇది ఒక జీవిత చిత్రం అనేటటువంటి ప్రక్రియకు సంబంధించినది. స్వాగతం లేదా స్కెచ్ అనే ప్రక్రియకు చెందిన పాఠం ఏది? లేదంటే ఉత్తమ కథనంలో నడిచేటటువంటి పాఠం ఏది? స్వాగతం లేదా స్కెచ్ అనే ప్రక్రియకి చెందింది. ఉత్తమ కథనంలో నడిచేది అంటే తన గురించి తాను చెప్పుకునేటటువంటిది మర్రి చెట్టు. అలాగే నా బాల్యం నాటి చదువు అవి ఆత్మకథ అనే ప్రక్రియకి చెందినవి. అది కూడా స్వాగతమే. నెక్స్ట్ అవి కూడా ఉత్తమ కథనంలో నడిచేటటువంటి పాఠ్యాంశాలు. నెక్స్ట్ వన్, అక్షరం చిరమాలిన్యం అనే పాఠాలు ఈ క్రింది ఏ ప్రక్రియకు సంబంధించింది? అక్షరం చిరమాలిన్యం అనేటటువంటి పాఠ్యాంశాలు వచన కవిత అనే ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశాలు 2. అవి ఏంటి అంటే అక్షరం చిరమాలిన్యం అనేవి వచన కవిత ప్రక్రియకి సంబంధించింది. పద కవిత అనే ప్రక్రియకి చెందిన పాఠం ఏంటి? పద కవిత అనే ప్రక్రియకి చెందినది చిన్ని శిశువు అని ఒకే ఒక లెసన్, అది పద కవిత. గుర్తుపెట్టుకోండి. పయనం అనే పాఠం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినది? మాండలిక కథ, వలస వెళ్ళిపోతారు కదా, అది అన్నమాట. మాండలిక కథ అనేటటువంటి ప్రక్రియకు చెందినదే పయనం పాఠ్యాంశం. ఈ క్రింది పాఠాలు వాటి ప్రక్రియలకు సంబంధించి సరికాని జత ఏది? గోపాల్ తెలివి సమయస్ఫూర్తి కథ
తృప్తి యథ, తృప్తి యథ అనేవి వ్యాసం అన్నారు. తృప్తి యథ అనేవి వ్యాసం అన్నారు. రాంగ్ ఆన్సర్. ఎందుకంటే తృప్తి అనేది కథానిక, యథ అనేది కూడా కథానిక, మాతృభూమి అనేది కూడా కథానిక. తృప్తి, మాతృభూమి, యథ ఈ మూడు కూడా కథానిక అనే ప్రక్రియకి సంబంధించింది, వ్యాసం అయితే కాదు. సుభాషితాలు పద్యరత్నాలు అనేవి శతకము. సుభాషితాలు పద్యరత్నాలు, శతక సౌరభం, పద్య పరిమళం ఇవన్నీ కూడా శతకమే వస్తుంది. నా బాల్యం నాటి చదువు అనేవి ఆత్మకథ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సాహితీ రూపకం అనే ప్రక్రియకి సంబంధించి సరి అయినది ఏమిటి? సాహితీ రూపకం భువన విజయం అనే పాఠ్యాంశం వెనుక ఉంటుంది కదా మనకి. తెలుగు సాహిత్య ప్రక్రియలో రూపకం అనేది ఒకటి. ఇందులో నటులు నిర్దేశిత పాత్రలను ధరిస్తారు. నటులు ఆయా పాత్రల యొక్క గుణ రూపాలను తమపై ఆరోపించుకొని ఆ పాత్రలుగా మారిపోయి వేదికపై అభినయిస్తారు. దాన్ని సాహితీ రూపకం అంటారు. పైవన్నీ కూడా సరి అయినది. నెక్స్ట్ వన్, సమస్య అనేటటువంటి ప్రక్రియకి సంబంధించి సరి అయినది ఏంటి? సమస్య అనే ప్రక్రియకి సంబంధించి సరి అయినది ఇది అవధాన ప్రక్రియకు సంబంధించినది. అవధాన ప్రక్రియకు సంబంధించినది క్రింది పద్యంలో ఒక పాదాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయమని అడగడాన్ని సమస్య అంటారు. ఒక పాదాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయమని అడగడాన్ని సమస్య అంటారు. సో ఇక్కడ మనకి పై రెండు కూడా సరి అయినది. వచన కవిత అనే ప్రక్రియకి సంబంధించి సరి అయినది కానిది ఏంటి? వచన కవిత అనే ప్రక్రియకి సంబంధించి సరి అయినది కానిది. తెలుగు సాహిత్యంలో ప్రబంధం తరువాత వచన కవిత ప్రక్రియ ప్రసిద్ధి పొందింది అన్నారు. రాంగ్ ఆన్సర్ అండి. పద్యం తర్వాత, తెలుగు సాహిత్యంలో పద్యం తరువాత వచన కవిత ప్రక్రియే ప్రసిద్ధి పొందింది. పద్యం తరువాత. సో ప్రబంధం తరువాత అన్నారు కాబట్టి ఇది సరికాదు. పద్యం తరువాత ప్రసిద్ధి పొందిన ప్రక్రియ, తెలుగు సాహిత్యంలో పద్యం తరువాత ప్రసిద్ధి పొందిన ప్రసిద్ధి పొందినటువంటి వచన ప్రక్రియ ఏది అని అడగవచ్చు. అప్పుడు మనకి ఏమవుతుంది ఆన్సర్ అంటే వచన కవిత అనేటటువంటిది అవుతుంది అనమాట. మరి సామాజిక చైతన్యం కలిగించేటటువంటి వస్తువు వచన కవితలో ఉంటుంది. చందో నియమాలు అనేవి ఉండవు, అంత్యప్రాసలు అనేటటువంటి ఉంటాయి. చందో నియమాలు లేకున్నా అంత్యప్రాసలు అనేవి వచన కవితకు అలంకారాలు. చందో నియమం లేకుండా అంత్యప్రాసలతో కలిగినటువంటి ప్రక్రియ ఏది? చందో నియమాలు లేకుండా అంత్యప్రాసలు కలిగి ఉన్నటువంటి ప్రక్రియ ఏదంటే వచన కవిత. అల్పాక్షరాలలో అనర్పర్థాన్ని వచ్చే విధంగా రచన చేయడానికి వచన కవిత అనువైంది. ఇలా కూడా అడగవచ్చు బిట్టు సింగిల్ గా. అల్పాక్షరాల్లో అనర్పర్థాన్ని వచ్చే విధంగా చేసే రచనకు గల పేరేంటి? లేదా అల్పాక్షరాలలో అనర్పర్థాన్ని వచ్చే విధంగా చేసే రచన ఈ ప్రక్రియకి సంబంధించింది అని కూడా అడగవచ్చు. సో బిట్ అనేది గుర్తుపెట్టుకోండి. అంత్యప్రాసలుగా ఉంటాయి తప్ప చందో నియమాలు ఉండవు. సామాజిక చైతన్యం కలిగించేటటువంటి వస్తువు వచన కవితలో ఉంటుంది. అలాగే ప్రబంధం కాదు, పద్యం తర్వాత వచన కవిత ప్రక్రియ ప్రసిద్ధి పొందింది అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పేరడీ అనేటటువంటి ప్రక్రియకి సంబంధించి సరి అయినది కానిది ఏమిటి? పేరడీ అనేది అనుకరణకు చెందినది. చూడండి, ప్యారడీ అంటే అర్థం ఏంటంటే, ప్యారడీ లేదా ప్యారడీ అంటే అర్థం అనుకరణ అని అర్థం. ప్యారడీ అనగా అనుకరణ అని అర్థం. ప్యారడీ అనగా అనుకరణ అని అర్థం. అనుకరణకు చెందదు అన్నారు కాబట్టి సరికాదు. ఒక పద్యాన్ని గాని పాటను గాని వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసినటువంటి రచనే ప్యారడీ అన్నమాట. వ్యంగ్యంగా అనుకరించి పద్యాన్ని గాని పాటను గాని రెండింటిని కూడా దేన్నైనా వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసేదే ప్యారడీ అవుతుంది. తెలుగు పద్యాలకు ప్యారడీలు కోకిల్లలు అంటే అనంతం. తెలుగు పద్యాలకు ప్యారడీలు కోకిల్లలు. ప్రసిద్ధమైనటువంటి కవితను అదే రూపంలో చమత్కారజనితంగా చెప్పడం, వ్యంగ్యంగా చెప్పడం ఏదైనా సరే ప్యారడీ అవుతుంది. ప్రసిద్ధమైనటువంటి కవితను అదే రూపంలో చమత్కారజనకంగా చెప్పేటటువంటి మరో కవితే ప్యారడీ. ఓకేనండి. ప్యారడీ అంటే అనుకరణ, వ్యంగ్యంగా అనుకరించేది, చమత్కారజనకంగా చెప్పేది, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది సరిగా లేదనమాట. నెక్స్ట్ వన్, ఇతిహాసం అనే ప్రక్రియకి సంబంధించి సరి అయినది ఏంటి? ఇతిహాసం అనే ప్రక్రియకి సంబంధించి సరి అయినది ఏంటి? ఇతిహాసం అనగా పూర్వం ఇట్లా జరిగింది అని అర్థం. పూర్వం ఇట్లా లేదా ఇట్లు జరిగింది అని అర్థం. ఇతిహాసం దీనిలో ఇతివృత్తం అనేటటువంటిది గతంలో జరిగిందే ఉంటుంది. ఇతివృత్తం ఎట్లా ఉంటుందంటే గతంలో జరిగినదై ఉంటుంది. శ్రీమదాంధ్ర మహాభారతం మహాభారతం ఇతిహాసాలు ముఖ్య ఉదాహరణ అనమాట. రామాయణం, మహాభారతం, భారతం ఇట్లాంటివన్నీ, భాగవతం ఇట్లాంటివన్నీ కూడా ఇతిహాసాలకి ముఖ్య ఉదాహరణలు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. వీటిని తొల్లేటి కథలను కూడా అంటారు. తొల్లేటి కథలు గుర్తుపెట్టుకోండి, తొల్లేటి కథలను కూడా అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.